కోట్లాది క్రికెట్ అభిమానులు ఆరాధించే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మళ్లీ మైదానంలో అడుగు పెట్టబోతున్నారు. భారత్ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభం ఎడిషన్ లోనే ఆడేందుకు అతడు సన్నద్ధమవుతున్నారు. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ సచిన్ ఆడటం మాత్రం ఖాయమైంది. అంతేకాకుండా ఈ లీగ్ కు సచిన్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించనున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్లు తిరిగి తమ దేశాల తరపున ఆడనున్నారు. భారత్ తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు ఈ టోర్నీలో పాల్గొనున్నాయి. కాగా ముంబై, లక్నో, రాయ్పూర్ వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ లీగ్ కు సంబంధించిన షెడ్యూల్ అతి త్వరలోనే విడుదల కానుంది. ఈ లీగ్ పై సచిన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. క్రికెట్ కు భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, గత దశాబ్ద కాలంలో టీ20 క్రికెట్ కు ఎనలేని ఆదరణ పెరిగిందని, కొత్త అభిమానులను ఆకర్షించిందని అభిప్రాయపడ్డారు. పాతకాలం నాటి స్టార్లను టీ20లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారని చెప్పారు. వాస్తవానికి క్రీడాకారులు మనస్ఫూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించరని సచిన్ వ్యాఖ్యానించారు. మైదానంలో తిరిగి అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తుంటారని, అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ లో అభిమానుల మధ్య అంతా ఆడబోతున్నామని చెప్పారు. ఈ లీగ్ పాత క్రికెట్ల కలయికగా భావిస్తున్నానని, మాజీ స్టార్లు అందరూ తిరిగి మైదానంలోకి వస్తారని ఆశిస్తున్నట్టు సచిన్ చెప్పారు.